బ్యాక్ టు కాచా కిచెన్ అండి. అందరూ బాగున్నారా? నేను ఇప్పుడు చేపల పులుసు చేస్తున్నాను. చూడండి, బోన్లెస్ చేపలు. ఇదిగోండి, పసుపు, కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఇది బోన్లెస్ అండి. ఇదిగో పొయ్యి మీద నీళ్ళు పెట్టుకున్నాం కదా ముందుగా. ఇదిగోండి, దాంట్లో ఇది పెడతామండి. ఆవిరి కొడక పెట్టుకుంటున్నాను. మూత పెడతాను. చూడండి, మూత పెడుతున్నాను. ఫ్రై చేసుకోవడానికి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ పడతాయండి. ఇది గోదావరి స్టైల్లో సొర పిడుపు ఎలా చేస్తారో చేపల పిడుపు కూడా అలాగే చేస్తారండి. కొత్తిమీర, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, అల్లం, 2 అంగుళాల అల్లం, 3 ఉల్లిపాయలు, 10 పచ్చిమిరపకాయలు, కారం, గరం మసాలా పొడి, పసుపు, ఉప్పు అండి. మిక్సీలో వేసేసుకున్నామండి. అది ఉడికే లోపల మిక్సీలో వేస్తానండి. పట్టుకున్నామండి. పక్కన బాండీలు పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్నామండి. ముందు ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీనికి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తాం. ఉడికిపోయిందండి. ఇది ఈ సైడ్ చూడండి కదా. చల్లారినాక పసుపు, కారం, గరం మసాలా పొడి, ఉప్పు మనం వేసుకున్న మసాలా. ఉల్లిపాయలు ఇలా వేగినాయి కదండి. మసాలాలన్నీ కలిపి పెట్టుకున్నాం కదా. ఈ చేపలు ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. ఇలా చేసుకొని మసాలాలన్నీ కలుపుకొని దీంట్లో వేసుకోవాలి. అన్నీ వేసేసాం. కారం, ఉప్పు, గరం మసాలా అన్నీ. ఇలా కలుపుతానే ఉండాలి. చెమ్మ పోయి పొడి పొడిగా రావాలి. సాల్ట్ సరిపోదండి, కొంచెం వేస్తున్నాను.
నీరు పోయేదాకా బాగా ఇంక పెట్టుకోవాలండి. అది నీరు ఉంటుంది అందుకని బాగా చేపల్లో నీళ్ళు ఉంటాయి కదా, అవి బాగా ఇంకాలి, పొడి పొడిలు ఆడతారు వాళ్ళు. చూడండి, కొత్తిమీర ఎక్కువ పడుతుంది, కొత్తిమీర వేస్తున్నాను. దీనికి టేస్ట్ అదే, కొత్తిమీర రుచిగా ఉంటుంది. ఎంత కొత్తిమీర వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. మా సైడ్ ఇది సొరపిడుపు అంటారండి. ఆ టైప్లోనే చేపలు, బోన్లెస్ ఫిష్ అండి ఇది. పిల్లలకి ముళ్ళు ఉంటే తినరు కదా, పెద్దోళ్ళు కూడా చాలామంది ముళ్ళు ఉంటే తినరు. ఇలా చేసి పెడితే తింటారు. చేపల్లో ముళ్ళు తీసేసి ఇలా చేసి పెడితే ఎంతైనా తింటారు. పిల్లలకి, ముసలోళ్ళు, బాగా కంటి చూపుకి అన్నిటికీ మంచిది. హార్ట్ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా చాలా మంచిదండి ఇది. ఇలా చేసుకుంటే ఫిష్ చాలా మంచిది. ఇది సీ ఫుడ్ కాదండి, మామూలు చెరువుదే చేప ఇది. నిమ్మకాయ వేస్తాను. నిమ్మకాయ చూసారా ఎంతో టేస్టీగా ఉంది. సొరపిడుపు రెడీ అయిపోయింది. చేపలు పెట్టుకోండి, సొరపిడుపు ఇట్లా నిమ్మకాయ పిండుకుంటే సూపర్గా ఉంటుందండి. తొందరగా అయిపోతుందండి ఇది కూడా, చాలా ప్రాసెస్. ఆపేస్తున్నానండి. ఇదిగోండి, ఎంతో టేస్టీగా ఉంది. చేపల పులుపు అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేడి వేడి అన్నంలో వేసుకొని చారు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. దీంట్లో పక్కన చారు కాంబినేషన్ అండి. బాయ్ ఫ్రెండ్స్. చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.